మనుషుల్లో ప్రేమ, ఆప్యాయత, మానవత్వం రోజు రోజుకి కనుమరుగైపోతున్నాయి. బంధాలు, ప్రేమలు, బంధుత్వాలు కేవలం మాటల్లానే మిగిలిపోతున్నాయి. కంటికి పాపలా కాపాడాల్సిన తండ్రే కసాయివాడిలా మారి కన్న కొడుకునే పొట్టన పెట్టుకున్నాడు. వివాహేతర బంధం కోసం కన్న కొడుకునే కానరాని లోకాలకు పంపిన ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కన్నవారిని, కట్టుకున్న భార్యను, కడుపున పుట్టిన పిల్లలను పోషించడం కోసం ఉపాధి నిమిత్తం అతడు విదేశాలకు వెళ్ళాడు. తల్లిదండ్రుల మీద నమ్మకంతో తన భార్య బిడ్డలను వారి వద్దే వదిలేసి వెళ్ళాడు. కోడలిని బిడ్డలా భావించి కంటికి రెప్పలా కాచుకోవాల్సిన మామ కామంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాడు. ఇక వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గాదె అంచయ్య అనే వ్యక్తికి 15 సంవత్సరాల క్రితం శిరీష అనే మహిళతో వివాహమైంది. వీరికి 2 కుమార్తెలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో కుటుంబాన్ని పోషించడం కోసం ఉపాధి నిమిత్తం అంచయ్య 2017లో విదేశాలకు వెళ్ళాడు. అదే సమయంలో అంచయ్య తండ్రి లచ్చయ్యకు అతడి భార్య శిరీషకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అంజయ్య స్వగ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత భార్య తండ్రుల మధ్య బంధాన్ని గుర్తించి వారిని మందలించాడు. వారి ప్రవర్తన మార్చుకోవాలని అంజయ్య కోరాడు. అయినా వారిలో మార్పు లేకపోవడంతో తండ్రి భార్యల గురించి బంధువులకు చెప్పాడు. తమ బంధానికి అంజయ్య అడ్డని భావించిన అతడి తండ్రి లచ్చయ్య, శిరీషాలు అతడి అడ్డు తొలగించుకోవాలని భావించారు. దీనిలో భాగంగా 3 నెలల కిందట అంజయ్యకు మందు పెట్టి చంపాలని ప్లాన్ చేశారు. దీంతో నెల రోజుల క్రితం లచ్చయ్య తనకు తెలిసిన కోలిపాక రవి అనే వ్యక్తిని కలిసి తన కొడుకు అంజయ్యను హత్య చేయాలని కోరాడు. అందుకు అంగీకరించిన రవి తనకు తెలిసిన మరో 2 వ్యక్తులతో కలిసి 3 లక్షలకు అంజయ్యను చంపడానికి సుపారీ తీసుకున్నాడు. ముందుగా 1,25,000 అడ్వాన్స్ తీసుకున్నాడు. అంజయ్య హత్యకు పథకం రచించాడు. దీని ప్రకారం డిసెంబర్ 2న రవి అనుచరులు అంజయ్యను రామడుగు శివారులోని కాల్వ వద్దకు తీసుకెళ్లారు. ఆ తర్వాత అతడి చేత ఫుల్లుగా మద్యం తాగించారు. అనంతరం అంజయ్య గొంతు నుమిలి కెనాల్లో పడేశారు. అంజయ్యను చంపేశారని తెలుసుకున్న తర్వాత అతడి భార్య, తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 5న మృతదేహాన్ని కాల్వలో గుర్తించారు. ప్రమాదవశాత్తు అంజయ్య కాలువలో పడిపోయి మరణించినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులకు శిరీష, లచ్చయ్యల ప్రవర్తనపై అనుమానం వచ్చింది. దీంతో వారి ఫోన్ కాల్స్ పరిశీలించారు. హత్య తర్వాత మిగిలిన 1,75,000 తీసుకోవడానికి నిందితులు లచ్చయ్య ఇంటికి రాగా పోలీసులు పట్టుకున్నారు. వారిని గట్టిగా విచారించగా నేరం ఒప్పుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు లచ్చయ్య, శిరీషలతో పాటు మిగిలిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.